ఒక్కొక్కసారి రాంగ్ ట్రాక్‌లో వెళ్తా ఉంటారు హ్యాకర్సు. వాళ్ళు ఇంకా కరెక్ట్ యూజ్ చేసుకుంటే ఎథికల్ హ్యాకింగ్ అనేది కూడా కాన్సెప్ట్ ఉంది. దేశ భద్రతకి, సైబర్ సెక్యూరిటీకి ఇంటి దొంగ అంటారు కదా! వాళ్ళకి బాగా తెలుసు అన్నిటికంటే. ఎలా చేస్తారో తెలుసు కాబట్టి దాన్ని ఎలా ఆపాలో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అందువల్ల ఆ రకంగా ఇప్పుడు పోలీసులు ఏం ఆలోచిస్తున్నారంటే ఐబొమ్మ రవిని ఉపయోగించుకొని మిగతా వెబ్‌సైట్‌లో పని పట్టాలి. అంటే వీళ్ళు మొత్తం డొమైన్‌లు ఎన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు, ఏ ఏ దేశాల్లో చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ నెట్వర్క్ కాబట్టి దీన్ని మూలాల్ని దెబ్బ కొట్టకుండా ఎవరినో పైన ఒకరినిద్దరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది ఆగదు. మూలాల్ని దెబ్బ కొడితే ఆగుతుంది. ఎందుకంటే చాలా పాపులర్‌గా ఉన్న టొరెంట్ సైట్లు కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయినాయి గతంలో. కాకపోతే కొత్త వచ్చాయి ఇప్పుడు. కానీ అంత పాపులర్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ లిబ్జన్ అని ఉంది, లైబ్రరీ జెనసిస్ అనేది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. కానీ అవి మూసేశారు. కానీ కొత్తవి వచ్చేసాయి. ఇప్పుడు అన్నా సార్కైవ్ అని ఒకటి వచ్చింది. వాడు లిబ్జన్లో ఎన్ని ఉన్నాయో అన్నీ కలిపి ఒకటి పెట్టేశారు. సో సై హబ్ అని అది క్లోజ్ చేశారు. అది మ్యాగజైన్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఈ అన్నాస్ ఆర్కైవ్లో ఈ సై హబ్ను కూడా దాంట్లో కలిపి పెట్టేశారు. సో ఇలాగా అదేంటంటే అదేదో అంటారు కదా, పాము తలని చంపాలి తప్ప తోకల్ని ఎంతసేపు నరుకుతా ఉన్నా అది మళ్ళీ మొలుచుకొని వస్తూ ఉంటుందని. అలాగా ఇవి కూడా పైరసీ అంత ఈజీ కాదు. సో అందుకని ఇప్పుడు రవిని అప్రూవర్గా మార్చి రవి ద్వారానే ఈ నెట్వర్క్ని రవిని ముందు పెట్టుకొని రవి గైడెన్స్లో సైబర్ సెల్ పనిచేయాలి. ఎందుకంటే మనకి మామూలుగానే గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రైవేటు వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడం అనేది ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సో సైబర్ సెల్ కూడా ఎథికల్ హ్యాకర్స్ ఇది చేస్తారు. అట్లాగే బ్యాంక్స్ కావచ్చు, పెద్ద సంస్థలు కూడా ఎథికల్ హ్యాకర్ సర్వీసెస్ని తీసుకుంటారు. అలాగా ఇప్పుడు తెలంగాణ సైబర్ సెల్ పోలీసులు ఈ రవి టెక్నికల్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని తన ఇన్సైడర్ కాబట్టి ఎలా జరుగుతాయి, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ నుంచి ఎట్లా డబ్బులు అందుతాయి, ఈడీకి కూడా రవి హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ కూడా సీరియస్గా నేషనల్ వైడ్ బెట్టింగ్ యాప్స్ మీద పనిచేస్తుంది. పెద్ద ఎత్తున డబ్బులు బ్లాక్ మనీ వైట్ అవుతుంది. సో దాని మీద వర్క్ చేస్తుంది ఈడీ కూడా. కాబట్టి రవి అప్రూవర్గా మారుతాడా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ఖచ్చితంగా పోలీసులకి అయితే హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రవికి కూడా కావాలి అది. రవికి లేదంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిపోయి పిఎంఎల్ఏ చట్టం కింద పెడితే మాత్రం చాలామంది అంటున్నారు అడ్వకేట్లు అని టీవీల్లో, రవి కేసులు ఏమి నిలవు, అతను విదేశ పౌరుడు, అవన్నీ ఇక్కడ దొబ్బదు. ఇతను పిఎంఎల్ఏ చట్టం కింద పెట్టారనుకో, ఆ దేశం వచ్చి తను కాపాడుతుందా? వాడు ఎవరు అదేది కరేబియన్ ఐలాండ్ వచ్చి ఇక్కడ మనోడిని కాపాడుతుందా? ఇప్పుడు ఎవరు కాపాడుతారు అతన్ని? ఇక్కడ పెడతారు, జైల్లో పెడతారు, కేసులు పెడతారు. విదేశ చట్టం గిట్టం అనేది పక్కన పెడితే అతనైతే నేరం చేశాడని ప్రూవ్ అయింది అనుకో, అసలు ప్రూవ్ కూడా అవ్వాల్సిన పని. ప్రూవ్ అవ్వకుండా 10 ఏళ్ళు పెట్టగలరు మనోళ్ళు అనుకుంటే ఇక్కడ. కాబట్టి ఆల్రెడీ పెట్టారు చాలా. ఇందాక కూడా ఒక న్యూస్ చూసాం, 30 ఏళ్ళు ఎంత ఉన్నాక ఒక ఆయన 100 రూపాయల లంచం కేసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు ఆయన. కాబట్టి ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. అతనికి శిక్షలు పడాల్సిన అవసరం, కోర్టులో కేసులు నిలవని వీళ్ళు వాదిస్తున్నారు. నిలవాల్సిన అవసరం లేదు కేసులు. ఈ లోపల ఇతన్ని ఒక 10 ఏళ్ళు పెట్టచ్చు. 10 ఏళ్ళ తర్వాత ఇతని కేసులు నిలవకపోతే ఈ లోపల ఇంకొక 4 కేసులు పెడతారు, భార్య దగ్గర పెట్టిస్తారు. అతన్ని పనిష్ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఎన్ని రకాలను చేయొచ్చు. లాయర్లు ఏం చేస్తారు, వాళ్ళు పాపులారిటీ కోసం మాట్లాడడం తప్ప అంతకంటే ఏముండదు. ఇదంతా రవికి అర్థమైంటుంది. ఆల్రెడీ బెయిల్ పిటిషన్ వేశాడు. సలీం అనే ఒక ఆయన కూడా రంగంలో దిగి, అంటే ఇప్పుడు ఏంటంటే లాయర్లు ఈ కేసులో మనం ఇతను వైపు వాదిస్తే మనం పాపులర్ అవ్వచ్చు కదా అనేది వాళ్ళకు ఉంటుంది, అంతకంటే ఏముంటుంది. అందుకనే సెన్సేషనల్ కేసులో చాలామంది ఫీజు తీసుకోకుండా ఎంటర్ అవుతూ ఉంటారు లాయర్లు. వాళ్ళకి అది ఫ్రీ పబ్లిసిటీ కదా, దానివల్ల వేరే కేసులు వస్తాయి. సో అలాగా ఇప్పుడు చాలామంది లాయర్లు వస్తున్నారు. కానీ రవి మాత్రం ఆ లాయర్ల జోలికి వెళ్ళట్లేదు. సో పోలీసులు కూడా రవికి క్లియర్గా మొత్తం పిక్చరు డీటెయిల్గా వివరించారు. చూడు బాబు, నువ్వు మాకు కోఆపరేట్ చేస్తే నీకు ఇబ్బంది ఉండదు, లేదంటే నువ్వు జైళ్ళల్లో పర్మనెంట్గా ఉండాల్సి వస్తుంది, తిరుగుతూ ఉంటావు ఇంతే, నిన్ను ఏ దేశం వచ్చి కాపాడదు, ఏ అడ్వకేట్ కాపాడని, నువ్వు కాకపోతే మీ అడ్వకేట్తో మాట్లాడి చూడు అనేది చెప్పచ్చు. ఈవెన్ సలీం కూడా అదే అన్నాడు, ఈడీ ఎంటర్ అయితే కాంప్లెక్స్ అవుతుంది కేసు అని. కాబట్టి రేపు ఈడీ ఎంటర్ అయిందనుకో, ఇతని మీద పిఎంఎల్ఏ చట్టం పెడితే కవిత లాంటి వాళ్ళు 6 నెలలు ఉన్నాడు. రవి ఏముంది, రవికి ఎవడు ఉన్నాడు? వాళ్ళ నాన్న కూడా నేను సంతకాలు చేయను మళ్ళీ దీని మీద
లాయర్ల ఫామ్స్ మీద నేను సైన్ చేయను అని అంటున్నాడు వకాలతు మీద. మరి ఎవరుంటారు రవికి? కాబట్టి రవి అప్రూవర్గా మారే అవకాశం అయితే ఉంది, అవసరం కూడా అతనికి ఉంది. ఉంటే మాత్రం రియల్గానే ఇండస్ట్రీ కూడా అతను హీరోగా గుర్తిస్తుంది. ఇవాళ ఎన్కౌంటర్లు చేయమన్న వాళ్ళే రేపొద్దున రవికి సన్మానాలు చేసినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వేరే సైట్లంతా క్లోజ్ చేయిస్తాడు కదా. కాబట్టి ఏదైనా జరగచ్చు.